రాయదుర్గలో ఎకరా 177 కోట్లు. నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా ₹1,00,000. ఈ రోజు 177 కోట్లు అంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజు హైటెక్ సిటీ చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఈ రోజు అందరు చూసిన తర్వాత మీరు చెప్పినట్టుగానే అప్పుడు మా రోజు చెప్తే కొనలేకపోయానని ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు చెప్పినప్పుడు కూడా అదే డైలాగ్ చెప్తే ఇప్పుడు కూడా కొంతమంది కొనట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజున ప్రశ్నలో ఇన్వెస్ట్ చేయలేకపోయారు. కానీ అలాంటి సువర్ణ అవకాశాన్ని మళ్ళీ మన అమరావతి ద్వారా మనకి అవకాశం వచ్చిందండి. ఇప్పుడు అమరావతిలో మంచి డెవలప్మెంట్స్ వస్తున్నాయండి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ, హైకోర్టు కానీ, సెక్రటరేట్ కానీ, అలాగే యూనివర్సిటీస్ కానీ చాలా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఎక్కడైతే అమరావతికి ముఖద్వారంగా ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుందో మన విజయవాడ హైదరాబాద్ హైవేలో మూలపాడులో ఐకానిక్ బ్రిడ్జ్కి జస్ట్ 1 కిలోమీటర్లో ఒక 70 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ సిఆర్డీఏ రేరా ప్రాజెక్ట్ ఇచ్చామండి. మన ప్రాజెక్టులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇండిపెండెంట్ హౌసెస్, అలాగే అపార్ట్మెంట్స్ కూడా ప్రాజెక్టులో వస్తాయి. ప్రాజెక్ట్కి 1 కిలోమీటర్లోనే మనకి ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుందండి. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కనుక పడితే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 5 కిలోమీటర్లో అమరావతిలోని అన్ని ప్రదేశాలకి మనం వెళ్ళవచ్చండి. అలాగే ప్రాజెక్ట్ ఆనుకుని ఆల్రెడీ క్రికెట్ స్టేడియం ఉందండి. ప్రాజెక్ట్కి 1 కిలోమీటర్లో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. అలాగే ప్రాజెక్ట్కి ఒక 1.5 కిలోమీటర్లో 2500 ఎకరాల సీతాకోక చిలకల పార్క్ ఉందండి. టూరిజం కింద డెవలప్మెంట్ అవుతుంది. ప్రాజెక్ట్కి జస్ట్ 8 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ రాబోతుందండి. అలాగే ప్రాజెక్ట్కి 5 కిలోమీటర్లు మీకు ఇబ్రహీంపట్నం సర్కిల్ ఉందండి. అలాగే రాబోయే గ్రేటర్ విజయవాడ కింద మన మూలపాడు అనేది వస్తుంది.